అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. ఈ రోజు వీడియో వచ్చేసి అర్థమైపోతుంది కదా, thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు నా వెల్వెట్ బ్లౌజెస్ అయితే మీ అందరికీ చూపించబోతున్నా. సో ఇది క్రాప్ టాప్ అనమాట. క్రాప్ టాప్ వేసుకుని ఇలా నేను కాటన్ శారీని పైరప్ చేసుకున్నాను. అండ్ ఇది నేను ఫుల్గా కూడా మీకు చూపిస్తాను. గైస్, ఇది నా శారీ అవుట్లుక్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ శారీస్ నేను ఏంటంటే టోటల్గా ఒక 6 కలర్స్ తీసుకున్నాను. అవన్నీ నేను ఒకసారి మీకు షో చేస్తాను. 6 కలర్స్ తీసుకున్నాను. ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్, అన్ని కలర్స్ వచ్చినట్టు తీసుకున్నాను. అండ్ సూపర్గా ఉంటాయి గైస్ శారీస్. ఇవి ఫుల్ కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. అండ్ టోటల్గా క్రాప్ టాప్ వేసుకొని నేను మ్యాక్సిమం ఈ శారీస్ అన్ని పేరప్ చేసుకున్నాను. చాలా సార్లు వేసుకున్నాను అనమాట. ఐ థింక్ 2 కలర్సే నేను కట్టుకున్నాను ఇప్పటి వరకు. మిగతా కలర్స్ అన్నీ నేను ఇంకా కట్టుకోలేదు. చూడాలి, వాటికైతే టైం రావాలి. అండ్ నేనైతే ఇలా రెడీ అయ్యాను గైస్. సో క్రాప్ టాప్స్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మీ దగ్గర ఏదైనా బ్లాక్ కానీ ఎనీ అదర్ కలర్, అంటే మనకి శారీలో ఆ కలర్ ఉంటుండగా దానికి సంబంధించిన కలర్ ఎక్కువగా మోస్ట్లీ బ్లాక్ కలర్ వేసుకుంటేనే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియోస్ అయితే ఎవ్రీడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. అండ్ వినాయక చవితి లైక్ లక్ష్మీ గణపతి హోమం జరిగింది, ఇంకా చాలా లైక్ నిమజ్జనం జరుగుతుంది, ఇవన్నీ కూడా. సో అవన్నీ అప్లోడ్ చేస్తాను. అండ్ మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను డైమండ్ సెట్ పెట్టుకున్నాను. ఇది మోస్ట్లీ ఎక్కువగా వాడుతున్నాను. ఇలాగా సింపుల్గా ఏదైనా రెడీ అయినప్పుడు ఎక్కువగా ఈ డైమండ్ బ్రేస్లెట్, ఈ సెట్ అంతా వాడుతున్నాను అనమాట. అండ్ వాచ్ కాల్విన్ క్లీన్ పెట్టుకున్నాను. ఎలా ఉన్నారు? ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం తప్పకుండా చేయండి. లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అండ్ ఫస్ట్ ఈ బ్లౌజ్ తీసుకుందాం. నా దగ్గర గ్రీన్ లేదని చెప్పాను, బట్ దిస్ ఇస్ గ్రీన్. ఇది కూడా కొంచెం డార్క్ గ్రీనే ఉండింది. ఇది కొంచెం ప్యారెట్ గ్రీన్ అలా వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. హై నెక్ పెట్టించుకున్నాను నేను. ఇక్కడ మీరు నెక్ చూసుకున్నట్లయితే హై నెక్ ఇది ఇలా వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా పెట్టించాను. బ్యాక్ వచ్చేసి స్క్వేర్ షేప్ వస్తుంది, ట్రయాంగిల్ షేప్ వచ్చింది. సో ఇది ఫుల్ స్లీవ్స్ అనమాట. దీనికి పఫ్ లేదు. ఇది గైస్. అండ్ పింక్ కలర్. సో నా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఉన్నాయి. మొన్న మీకు బ్లాగ్లో చూపించాను కదా, సో మొన్న కలెక్షన్లో, శారీ కలెక్షన్లో. సో ఇది గైస్, దిస్ ఈజ్ వన్ మోర్. ఇది నెక్ వచ్చేసి ఇలా ఫ్రంట్ షేప్ ఎలా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో పఫ్ స్లీవ్. అండ్ బ్యాక్ వచ్చేసి లైక్ దిస్. సో దిస్ ఈజ్ ఆల్సో వెల్వెట్. సో ఇప్పుడు మీకు అన్ని నేను వెల్వెట్ బ్లౌజెస్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ప్లెయిన్ వెల్వెట్స్ కూడా, ప్లెయిన్ వెల్వెట్ కూడా చాలా బాగుంటుంది కానీ మంచిగా స్టిచ్ చేస్తే. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్. దిస్ ఈజ్ బ్లాక్. సో ఇది ఏంటంటే ఇలా బెల్ట్లా వస్తుంది, ఒకవైపు ఇలా టై చేసుకోవడం అనమాట. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇలా వచ్చింది కదా, ఇలా వస్తూ ఇది ఏంటంటే ఇలా టై చేసుకునేది అనమాట పక్కన. సీ గైస్, అంటే మనం శారీ ఏది వేసుకున్నా కూడా ఇలా పక్కన టై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా టై చేసుకొని మనకి ఏంటంటే బెల్ట్లా కనబడుతుంది. వన్ సైడ్ టై వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో పఫ్ స్లీవ్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా పెట్టించాను. సో బ్యాక్ నెక్ మీరు డీటెయిల్గా చూసినట్టయితే ఇలా పెట్టించి కిందన వచ్చేసి మళ్ళీ టసల్స్ వచ్చినాయి. సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను ఇది చాలా సార్లు వేసుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. దిస్ ఈజ్ బెల్ట్. ఇది రెడ్ కలర్. అండ్ ఇది కూడా సేమ్ పఫ్ స్లీవ్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇది కొంచెం డీప్ నెక్ ఉంటుంది. ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఈ బాల్స్ అయితే నేను పెట్టించాను అనమాట. కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని గోల్డ్ బాల్సే పెట్టారు. సో ఇది గైస్, ఇది ఏంటంటే ఇలా బెల్ట్ వస్తుంది. సో ఇది నాకు చాలా ఇష్టం. గోల్డ్ శారీస్కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది ఇది, గోల్డ్ కలర్ శారీస్కి. అండ్ వన్ మోర్. ఇది చెప్పాను కదా హెవీ వర్క్ ఉండేవి, వెల్వెట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి. ఇది చూసారా, ఇది ఈ టైప్ ఆఫ్ కొంచెం ట్రెడిషనల్ బ్యాక్ వచ్చిందనమాట, నెక్. అండ్ ఇది ఈ హెవీ వర్క్ ఉండేవి ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. మొన్న చెప్పాను కదా 650 అలా పడతాయి అనమాట. సో లైట్ వర్క్ అంటే ఒత్తి బుటా ఉన్నవి ఏంటంటే 450 పడతాయి. ఇవి బుటా ఉన్నవి. ఇది హెవీ వర్క్. అండ్ ఇది ప్లెయిన్. దిస్ ఈజ్ ప్లెయిన్. 3 టైప్స్ చూసారు కదా. సో ఈ 3 టైప్లు డిఫరెంట్ ప్రైసెస్ పడతాయి అనమాట. హెవీ వర్క్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది. వీటన్నింటికి నేను ముందే బెల్ట్స్ అయితే చేయించుకొని ఉంచుకుంటాను. అండ్ వీటికి ఏంటంటే ఈ హెవీ వర్క్ వచ్చిన వాటికి ఇక్కడ హ్యాండ్కి చూసారా సరిపోలేదో ఏమో తెలియదు. హ్యాండ్కి వచ్చేసరికి ఇక్కడ ప్లెయిన్ వచ్చేసింది మళ్ళీ. సో రెడ్ దానికి బాగానే వచ్చింది.
సో ఫ్రంట్ అయితే సేమ్ యాజ్ యూజువల్ నెక్. ఇదేంటంటే చాలా ట్రెడిషనల్గా ఈ నెక్ చాలా బాగుంటుంది, చాలా క్లాసీగా అనిపిస్తుంది. అండ్ అన్నిటికీ మ్యాక్సిమం పఫ్ స్లీవ్స్ పెట్టుకుంటాను. సో ఇలా వస్తుంది బ్లౌజ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ప్లెయిన్. ఇది బ్లూ కలర్, ఇది నార్మల్ క్యాజువల్గానే పఫ్ స్లీవ్ పెట్టి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా. అండ్ వన్ మోర్ గ్రీన్ లేవంటూనే బోల్డ్ ఉన్నట్టున్నాయి. ఒక బ్లౌజ్ ఏదైనా ఎక్కువ సార్లు వేసుకున్నాను అంటే అది బాగా నచ్చింది అని అర్థం, వేసుకోలేదు అంటే అసలు నచ్చలేదని అర్థం. ఇవి చూస్తే అసలు మీకు ఈవెన్ క్లాత్ కూడా ఎక్కడ కొంచెం కూడా డిస్టర్బ్ అయి ఉండవు, అంటే వేసుకోలేదన్నమాట. సో ఇది గైస్, ఎందుకో ప్లెయిన్ కుట్టించేసాను కానీ నాకు అంత నచ్చినట్టు అనిపించలేదు. అండ్ వీటికి కూడా ఇక్కడ బాల్స్ పెట్టించాను. అండ్ బ్యాక్ కూడా ఇది కొంచెం నెక్ కూడా బాగా చిన్నది. సో దిస్ ఈజ్ ఆల్సో ప్లెయిన్ గ్రీన్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ గ్రీన్. హాఫ్ శారీ తీసుకున్నాను. హాఫ్ శారీకి ఇది ఇలా వచ్చింది, అది లెహంగా లాగా రెండింటికి పనిచేస్తుంది. హై వేస్ట్ కుట్టించుకొని స్కర్ట్ పెట్టుకున్నాను అనమాట. స్కర్ట్ చూడాలి ఎక్కడుందో. సో అయితే ఇది ఇంకా వేసుకోలేదు నేను. ఈ బ్లౌజ్ ఎందుకో నాకు అంత నచ్చలేదు, అంటే స్టిచ్చింగ్ నచ్చలేదు. సో తను చూస్తుంటుంది, సో ఫీల్ అవుతుందేమో. తనకి మొహం మీద చెప్పేస్తాను, నచ్చింది బాగుందని కాంప్లిమెంట్ ఇస్తాను, నచ్చలేనిది బాగాలేదురా అని చెప్పేస్తాను అనమాట. సో ఇది గైస్, ఇది ఏంటంటే నాకు అంత అంటే నేను చెప్పినది తను సరిగా వినక వేరేలా కుట్టేసింది. ఎక్కువ బ్లౌజెస్ ఒకేసారి పంపించేస్తూ ఉంటాను 4-5. సో అవి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదానికి ఒకటి కుట్టేస్తూ ఉంటుంది. బట్ వేసుకోలేదు, వేసుకుంటే బాగుంటుందేమో, ఇంతవరకు వేసుకోలేదు. ఇది ఏంటంటే లెహంగా లాగా అనుకున్నాను నేను. సో లెహంగా లాగా కాకుండా హాఫ్ శారీ లాగా అయిపోయింది, బట్ వేసుకోలేదు ఇంతవరకు. ఒకసారైనా వేసేయాలి. సో ఇది గైస్, ఇది కూడా గ్రీనే. దీనికి ఏంటంటే క్రీమ్ కలర్ హాఫ్ ఓనీ వచ్చింది అండ్ సేమ్ కలర్ కింద స్కర్ట్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్లూ. మోస్ట్లీ వీటికి ఏంటంటే గోల్డ్ పైపింగ్ వేసుకుంటేనే మనకి చూడడానికి, అంటే గోల్డ్ శారీ అనే కాదు, ఏ శారీ వేసుకున్నా గోల్డ్ పైపింగ్ వేసేసుకుంటే ఆల్రెడీ దీనిలో గోల్డ్ బుటాస్ వస్తాయి కాబట్టి వీటికి. సో మనం గోల్డ్ పైపింగ్ వేసుకుంటేనే చూడడానికి కొంచెం అందంగా అనిపిస్తుంది. అండ్ ఇది కొంచెం డార్క్ అయిపోయింది అనిపించింది నాకు ఈ పైపింగ్. సో తన దగ్గర ఆ టైంకి అదే ఉంది, వేసేసింది. ఎందుకంటే వన్స్ మనం బ్లౌజ్ కుట్టించేసినాక మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోలేము. సో నేను ఏంటంటే పైపింగ్ కూడా పాపం ఇచ్చి ఉండాల్సింది. సో ఇవ్వలేదు కాబట్టి పాపం తన దగ్గర ఉన్నవి వేస్తుంది. సో ఇది గైస్, కానీ బాగుంటుంది. కొంచెం డార్క్ అనిపించింది నాకు, అంత తొందరగా తీసి వేసుకోలేను. మళ్ళీ ఏమాత్రం కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా వేసుకోలేము కదా. అండ్ ఇవి నేను కుట్టించుకున్నాను అనమాట వెనక. సో ఇది పఫ్ స్లీవ్, అన్ని పఫ్ స్లీవే మ్యాక్సిమం. ఈ పఫ్ కూడా ఏంటంటే నేను జస్ట్ పైన కాకుండా ఈ సైడ్ నుంచి పఫ్ వస్తుంది, కనపడుతుందో లేదో చూడండి. ఈ సైడ్ నుంచి కూడా పఫ్ చేయించుకొని ఇలాగా స్టిచెస్ వేయించుకొని వెళ్తాం అనమాట. అప్పుడు ఏంటంటే కొంచెం పఫ్ చూడడానికి అందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పఫ్ ఎలా అనిపిస్తుందో మనకి, ఇప్పుడు ఇది చూసారా పఫ్ మనకి ఎలా అనిపిస్తుంది సైడ్ నుంచి. ఇలా జస్ట్ ఇలా ఎత్తేసిన పఫ్ ఏంటంటే ఇలా ఎత్తేసినట్టు అయిపోతుంది కొన్ని వాటికి. అలా కాకుండా ఇలా పెట్టించుకుంటే ఏంటంటే కొంచెం ఇలాగా పఫ్ కొంచెం బ్రాడ్గా వచ్చినట్టు అందంగా కనపడుతుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్లౌజ్. దిస్ ఈజ్ డార్క్ బ్లూ గైస్. అండ్ వన్ మోర్, ఇది కూడా హెవీ వర్క్. హెవీ వర్క్లో నాకు దగ్గర 3 కలర్స్ ఉన్నట్టున్నాయి, 3 or 4. ఇంకొకటి ఎక్కడ మిస్ అయిందేమో. సో ఈ 3 కలర్స్, ఇది ఏంటంటే డార్క్ బ్రౌన్. సో మ్యాక్సిమం అన్ని కలర్స్ని కవర్ చేసేద్దాం అనేది నా థాట్ అనమాట. సో మ్యాక్సిమం ఎందుకంటే నేను అన్నిటికీ నచ్చుతాయి నాకు బాగా, అన్ని చీరలకి వేసుకునేదానికి. అండ్ ఇక్కడ కూడా ప్లెయిన్ వచ్చేసింది. సో ఇక్కడ ఈ కిందన సైడ్స్ ప్లెయిన్ వచ్చేసింది. ఇది కూడా బాగుంటుంది, బ్రౌన్ కలర్. ఇవేంటంటే మనం ఏ చీర కట్టేసుకున్నా కూడా డార్క్ కలర్ కాబట్టి బాగుంటాయి. అండ్ అకేషనల్లీ కూడా వేసేసుకోవచ్చు అండ్ నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. బట్ కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, హ్యాండిల్ చేసుకోగలి. ఇప్పుడు మనకి లోపల స్టిచ్చింగ్లో ఇదంతా చిప్స్ అవి వచ్చినాయి కదా, కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. బట్ ఇష్టంగా వేసుకున్నప్పుడు ఎలా అయినా కూడా క్యారీ చేసేయగలుగుతాం అనమాట. సో ఇది వన్ మోర్ బ్లౌజ్. సో ఇది గైస్ నా కలెక్షన్. గైస్ ఇది వెల్వెట్ బ్లౌజెస్ కలెక్షన్. అండ్ నా దగ్గర సో మెనీ బ్లౌజెస్ కలెక్షన్ అయితే ఉంది. మీ అందరికీ నచ్చినట్టయితే కామెంట్ చేస్తే అన్ని బ్లౌజెస్ ఒకసారి చూపిస్తాను, ఎలా కుట్టించుకుంటాను, ఎలా వేసుకుంటానని. సో చాలా బ్లౌజెస్ నా దగ్గర ఉంటాయి. అండ్ క్రాప్ టాప్స్ కూడా నేను చాలా బాగా పేరప్ చేసుకుంటాను ఇలాగా శారీస్ని. అండ్ ఇది గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా, సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.